వందనాలు. వర్డ్ అండ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున మీకు అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్ర తెలంగాణ క్రైస్తవ సమాజానికి తీరని లోతుగా మిగిలిపోయింది. దానికి కలిగినటువంటి కారణం గొప్ప దైవజనులు ఈ నేటి దినాలలో బహుబలంగా అనేకమైనటువంటి విషయాల్లో క్రైస్తవులకి అండగాను బలంగా దేవునికి సన్నిధిలో వాడబడుతున్నటువంటి సేవకులు ప్రవీణ్ పగడాల గారు అకాల మరణం చాలా క్రైస్తవ జీవితాలని కలిచివేసింది. మేమంతా కూడా ఆ విషయంలో చింతిస్తూ ఉన్నాం. వర్డ్ అండ్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున బ్రదర్ ధర్మవీర్ పాల్ గారు ఈ యొక్క విషయాన్ని చాలా బాధతో ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన యొక్క మరణానికి, ఆయన యొక్క మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఆయన ఆత్మ దేవుని యొక్క రాజ్యంలో ఉండాలని చెప్పేసి అని వేళ ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ చిన్న సందేహం క్రైస్తవ సమాజాన్ని కుదిపేస్తూ ఉంది. ఇది సాధారణమైనటువంటి యొక్క మరణం కాదు, యాక్సిడెంట్ కాదు, హత్య అని చెప్పేసి తెలియచేస్తూ ఉన్నారు. ఆ సందేహాలన్నీ నివృత్తి అవులాగిన, అదేవిధంగా ఒకవేళ హత్య అయితే కనుక వారికి కఠినమైనటువంటి శిక్ష దేవుడు వారికి వేయులాగిన మీరందరూ ప్రార్థన చేయాలని, అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి సేవకులందరూ కూడా ఆ హాస్పిటల్ దగ్గర, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ఆ యొక్క కార్యక్రమంలో పాల్పొందులు పొందాలని మనం చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.